హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 రివ్యూ. ప్రస్తుతానికి మనం ఈ వీడియోలో ఎపిసోడ్ 24 గురించి అయితే రివ్యూ చెప్పుకుందాం. అండ్ వీక్ 4 ఎలిమినేషన్ గురించి అయితే కూడా డిస్కస్ చేద్దాం మనం. ఇందులో మనం పర్టికులర్గా ఓటింగ్లో ఒక షాకింగ్ విషయం ఏంటంటే, ఇప్పుడు దాకా హౌస్ మేట్స్లో టాప్ 5 కంటెస్టెంట్స్ ఎవరని అనుకున్నారంటే అందరూ మేబీ నిఖిల్, యస్మి, మణికంఠ, విష్ణుప్రియ. అయితే ఓటింగ్ ప్రకారం అయితే వీళ్ళైతే ఫిక్స్ అయ్యారు. యస్మికి ఫ్యాన్స్ ఉన్నారు, నిఖిల్కి స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాబట్టి ఆబ్వియస్గా ఫ్యాన్స్ అయితే వచ్చారు. మణికంఠకి సింపతి మీద ఫ్యాన్స్ అయితే వచ్చారు. విష్ణుప్రియకి ఆల్రెడీ పోకముందుకే ఫ్యాన్స్ అయితే ఉన్నారు. ఫిఫ్త్ కంటెస్టెంట్ ఎవరు, అంత స్ట్రాంగ్ ఓటింగ్ ఉన్న క్యాండిడేట్ ఎవరు అంటే ఈ నబిల్ అని అయితే ఈ యొక్క నామినేషన్స్తో అర్థమైంది. నబిల్కి అసలు ఎంత ఓటింగ్ పర్సంటేజ్ పడతాను అసలు ఎవ్వరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు అతనికి స్క్రీన్ ప్రెజెన్స్ కూడా ఎక్కువ రాలేదు మొత్తం ఉన్న మీద. జస్ట్ ఒక 2 days బ్యాక్ ఎప్పుడైతే తను సోనియాతో అయితే ఆర్గ్యుమెంట్ జరుగుతుందో అప్పటి నుంచి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే బాగా వచ్చింది. అండ్ ఎప్పుడైతే సోనియాతో ఆర్గ్యుమెంట్స్లో తను విన్ అవుతూ వచ్చాడో అక్కడ క్లియర్గా తను ఏ విధంగా అయితే తనని పాయింట్అవుట్ చేస్తూ సోనియా అయితే వచ్చిందో తను తిప్పి కొడుతూ వచ్చాడు. అక్కడ నబీన్ అయితే కొంచెం అయితే యాక్టివ్ అయ్యాడు. కానీ వెన్ కంపేర్ టు లాస్ట్ 2 weeksతో కంపేర్ చేస్తే అసలు నబీల్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆల్మోస్ట్ చాలా తక్కువనే చెప్పాలి. ఎంత అంటే ఒక 10% వచ్చింది ఉంటుంది అందరితో కంపేర్ చేసినప్పుడు. సరే, ఎవరైతే ఇప్పుడు మొన్నటిదాకా 3 weeks వరకు ఎవరైతే నామినేట్ అవుతూ వచ్చారో వాళ్ళకి ఓటింగ్ పడుతూ వచ్చింది అక్కడ. అంటే 3 weeksగా లైవ్ ఏంటంటే ఒక ఫ్యాన్ బేస్ అయితే ఫామ్ అయిందన్నమాట. యాక్చువల్గా మణికంఠకి అసలు ఎవరు కూడా పెద్దగా తెలియదు అతనికి. కాబట్టి అతనికైతే సింపతి కార్డ్ వల్ల ఏదో కొన్ని తను నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ, నేను బిగ్ బాస్ హౌస్లో ఉండాలని బాగా ఎమోషనల్గా చాలామంది కనెక్ట్ అయ్యి తనకైతే ఓటింగ్ వేస్తూ వచ్చారు. కాబట్టి తనకైతే ఒక ఫ్యాన్ బేస్ అంటూ ఉంది. అండ్ నిఖిల్ గేమ్ స్ట్రాంగ్ ఆడుతున్నా కాబట్టి, సీరియల్ యాక్టర్ కాబట్టి తనకి కూడా ఆబ్వియస్గా ఓటింగ్ అనేది కొంచెం పడుతూ వచ్చింది. అండ్ యస్మికి కూడా తను సోనియాని ఎప్పుడైతే అటాక్ చేస్తుందో తనకు కూడా కొంచెం అయితే ఫ్యాన్ బేస్ పెరుగుకుంటూ వచ్చింది. అండ్ విష్ణుప్రియకి అయితే ఆబ్వియస్గా తను యాంకర్ కాబట్టి తనకైతే ఫ్యాన్ బేస్ బయట చాలా ఉంది. ఓటింగ్ అయితే పడుతూనే వచ్చింది. ఎప్పుడైతే మనకి నిన్న అబ్బాయి అయితే నామినేషన్లోకి వచ్చాడో తనకేందంటే ఇంతకుముందు ఉన్న వాళ్ళకి ప్రతిసారి ఓటింగ్ పడుతూ వచ్చింది. అందువల్ల తనకేందంటే కొంచెం ఫస్ట్ 2 weeks ఎవరు కూడా ఓటింగ్లో అతనికి వేయలేదు. కాబట్టి 3rd week వచ్చేసరికి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి వేసుకున్నారు. అండ్ మొత్తానికైతే న్యూట్రల్గా ఉండిపోయింది ఎవరంటే అబ్బాయి ఉండిపోయాడు. అండ్ అబ్బాయి అదే టైంలో కూడా కొన్ని బిగ్ బాస్ని తిరగడం అంతా మొత్తం బాగా జరగడం వల్ల అండ్ గేమ్ కూడా ఎక్స్పెక్టెడ్గా ఆడకపోవడం వల్ల అతని మీద అయితే ఎక్కువ ఎవరు కూడా పెద్దగా ఇంప్రెస్ కాలేదు. అందువల్ల మొత్తం తనకైతే నెగిటివ్ అయితే ఫామ్ అయింది. అండ్ తనకి ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చారు కాబట్టి ఎవరు కూడా అంతకుముందు ఓటింగ్ చేసే స్కోప్ ఎక్కువ కూడా కనపడలేదు. ఫస్ట్ టైం ఎవరైతే ఫస్ట్ నామినేట్ అయ్యారో మధ్యలో ఇప్పుడు వాళ్ళకి ఓటింగ్ అయితే పడే ఛాన్సే లేదు. ఎందుకంటే ఇంతకుముందు ఎవరైతే ఓట్స్ చేస్తున్నారో వాళ్ళకే ఓట్స్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను వీక్ 1 ఎవరికైతే ఓటేసానో మ్యాక్సిమం వీక్ 2కి 50% వరకైనా ఛాన్స్ ఉంటుంది. అట్లా అభయ్‌కి అయితే ఫస్ట్ టైం నామినేషన్‌లోకి వచ్చారు కాబట్టి తను డేంజర్‌లో పడిపోయి అట్లా ఎలిమినేట్ అయిపోయాడు. అండ్ వీక్ 4కి వచ్చేసరికి అండ్ ఫస్ట్ టైం నామినేట్ ఎవరుందంటే సోనియా అండ్ నబీల్. ఇద్దరు ఫస్ట్ టైం నామినేషన్‌లకి అయితే వచ్చారు. కానీ ఇక్కడ సోనియాకైతే చాలామంది ఎప్పుడు బయటకొస్తా అనైతే వెయిట్ చేస్తున్నారు. కాబట్టి తనకైతే ఓటింగ్ అసలు పడట్లేదు. ఆల్మోస్ట్ అందరితో కంపేర్ చేసినప్పుడు చాలా తక్కువుంది. తన ఓటింగ్ మొత్తం కూడా ఆదిత్య ఓంకి పడుతుంది. కానీ ఎవరైతే టాప్ కంటెస్టెంట్స్ ఉన్నారో నిఖిల్ అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరూ అసలు ఈ వీక్‌లో నామినేషన్స్ లేరు. కాబట్టి వీళ్ళిద్దరు ఓటింగ్ అనేది చాలా ఎక్కువ ఉంటది. కానీ వీళ్ళిద్దరు ఓటింగ్ అంతా వేరే వాళ్ళకి స్ప్లిట్ అయిపోతుందన్నమాట. సోనియాకి ఎగ్నిస్ట్‌గా మేబీ ఆదిత్య ఓం గానీ, ప్రేరణకు గానీ, పృథ్వీరాజ్ గానీ మేబీ వెళ్ళిపోయుండొచ్చు. కానీ ఇక్కడ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఏందంటే నబీల్‌కి ఓటింగ్ అనేది చాలా పడుతుందన్నమాట అసలు. ఎంత అంటే అసలు వీళ్ళందరిని దాటేసి ఇప్పుడు ఎవరైతే నామినేషన్‌లో ఉన్నారో అందరిని దాటేసి చాలా పైకెళ్ళిపోయాడు అసలు, విచ్ ఈజ్ ఇంపాసిబుల్ అసలు. అంత స్క్రీన్ ప్రెజెన్స్ లేని ఒక వ్యక్తికి ఆ విధంగా ఓటింగ్ వచ్చిందంటే ఆబ్వియస్‌గా ఖచ్చితంగా గ్రౌండ్ వర్క్ అయితే ఏదో చేసి వచ్చి ఉంటారని నాకు క్లియర్‌గా అయితే అర్థమవుతుంది. తను అయితే అసలు నబీల్ ఎవరు? నబీల్ అనే అతను ఒక యూట్యూబర్. ఎంత ఫేమస్ యూట్యూబర్ అంటే ఒక సామాజిక వర్గాన్ని బాగా ఇన్‌ఫ్లుయెన్స్ చేసిన వ్యక్తి అనమాట. 'వరంగల్ డైరీస్' అనే ఒక యూట్యూబ్ ఛానెల్ అయితే తను నడిపిస్తున్నాడు.
తనకి చాలా మిలియన్స్‌లో ప్రస్తుతానికైతే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక 5,00,000 వరకైతే లైక్ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. అదొక్కటి చాలు చాలా ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి. అయితే నేను చూసానేందంటే ఎవరైతే నామినేషన్స్‌కి వచ్చారో మన బేబక్క గాని, శేఖర్ భాష గాని, మన అభయ్ గాని వాళ్ళ పీఆర్ టీమ్స్ అయితే లైక్ వాళ్ళ ప్రమోషన్స్ ఎక్కడ కూడా నాకు ఇంటర్నెట్‌లో కనపడలేదు. తను సేవ్ చేయని ఎవరు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వోట్ ఫర్ అభయ్ అని ఎక్కడ కూడా వచ్చినట్టయితే నాకు దాఖలాలు కనపడలేదు. కానీ నబీల్‌కి మాత్రం నాకు ఓటేయనని నబీలే క్లియర్‌గా చెప్పాడు. తనది ఆఫ్‌కోర్స్ చెప్పుకోవచ్చు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఇక్కడేందంటే ఓటింగ్ పర్సెంటేజ్ అంత ఇంపాక్ట్ ఉందంటే ఒకవేళ ఇప్పుడు మణికంఠకైతే అసలు ఎవరు ఫ్యాన్ బేస్ లేదు. ఫ్యాన్ బేస్ లేదు. తనకి మధ్యలో వచ్చిన తర్వాతకి ఫ్యాన్స్ అయితే క్రియేట్ అయ్యారు. ఒకవేళ ఇప్పుడు యాక్చువల్‌గా అయితే ఈ వీక్‌లో వీళ్ళు ఫస్ట్ టైమ్ వచ్చారు కాబట్టి నబీల్‌కి, సోనియాకి చాలా టఫ్ కాంపిటీషన్. ఎలిమినేషన్ జోన్‌లో ఇద్దరుండాలి. లాస్ట్ 2 పొజిషన్స్‌లో నబీల్ అండ్ సోనియా ఉండాలి. కానీ ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా నబీల్‌కి మాత్రం టాప్ రేంజ్‌లో ఎంత అంటే విష్ణుప్రియ అండ్ నిఖిల్‌ని డామినేట్ చేసేంత ఓటింగ్ పర్సెంటేజ్ అయితే పడుతుంది. ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా అసలు. అంత ఓటింగ్ అనేది పడాలంటే ఖచ్చితంగా లైక్ ఎవరో ఎనకాల బ్యాక్‌గ్రౌండ్‌లో గట్టిగా అయితే నడిపిస్తున్నారు. నబీల్ పీఆర్ టీమ్ అయితే యాక్టివేట్ అయినట్టు అనిపిస్తుంది. తను ఒక తన 25 ఇయర్సే కాబట్టి తనతో పాటు లైక్ చాలా టీమ్ అయితే ఉంది తనకి. ఆ టీమ్ మొత్తం కలిపి ఒక గ్రూప్‌గా ఫార్మ్ అయ్యి మొత్తం టెలిగ్రామ్ గ్రూప్స్‌లో గాని, ఇన్‌స్టాగ్రామ్‌లో గాని, యూట్యూబ్‌లో గాని ప్రమోషన్స్ అయితే గట్టిగా చేస్తున్నారు తనకి ఓటేయని. అండ్ తను గేమ్ కూడా ఫస్ట్ 2 వీక్స్‌లో లేపోయినా గానీ థర్డ్ వీక్ వచ్చేసరికి చాలా ఇంప్రూవ్ అయింది. లైక్ సోనియాని అటాక్ చేయడం వల్ల తనకి చాలా ప్లస్ అయింది. ఇదొక్క రీజన్ చాలు న్యూట్రల్ ఆడియన్స్ కూడా తనకు ఓటేయడానికి. అండ్ తనైతే చాలా క్లారిటీగా ఉన్నాడు. ఓటింగ్ ఖచ్చితంగా గ్యామ్లింగ్ చేయాలనైతే ఫిక్స్ అయ్యేది అర్థమైంది. తను అంటే గ్యామ్లింగ్ అని చెప్పలేము ఇక్కడ. ఒక టీమ్ అయితే తన కోసం అయితే క్లియర్‌గా వర్క్ చేస్తుంది. ఈ లెక్క ప్రకారం చూస్తే మాత్రం బరాబర్ టాప్ 5లో అయితే ఉండిపోతారు. ఇప్పుడు మనకు ఎప్పుడైతే బయటకొస్తారో అప్పుడు ఓటింగ్ అనేది అందరికీ పెరుగుతూ పోతూ వస్తుంటది. టాప్ 5లో ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా ఓటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైమ్ పల్లవి ప్రశాంత్‌కి అయితే అతను ఎవరు గూడా అంతే పెద్ద తెలిసిన వ్యక్తి గాదు. బెస్ట్ లైక్ గేమ్‌లోకొచ్చిన తర్వాతకి మొత్తం ఒక హైప్ క్రియేట్ అయ్యి తనైతే ఓటింగ్ అయితే గెలుచుకోవడం జరిగింది. కానీ నబీల్‌కి మాత్రం ఈసారి 'బిగ్ బాస్' ఏంటంటే బై డిఫాల్ట్‌గా అందరికీ ఓటింగ్ పర్సెంటేజ్ కొంతమందికుందనమాట. అదే వాళ్ళని కాపాడుకుంటూ వచ్చింది. ఈవెన్ ఆదిత్య ఓం గూడా ఒక ఒక విలేజ్ అయితే హెల్ప్ చేస్తుందనమాట. తనకి ఓటింగ్ అయితే ఏస్తుంది. తనకి ఓటైనట్టు ప్రమోషన్స్ వచ్చినట్టు చూసాను. అంటే ఆదిత్య ఓం గూడా సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఒక ఊరు ఓటేస్తే అయితే గెలవరు గదా! చాలా ప్లేసెస్ అయితే ఓటేయాలి. అండ్ ఇక్కడ నబీల్‌కి అయితే వరంగల్ నుంచి మొత్తం సపోర్ట్ ఉంది. అండ్ దట్ టూ హిందీ ఆడియన్స్‌కి అయితే చాలా సపోర్ట్ ఉంది. ఎవరైతే నబీల్ హిందీ చూసేటోళ్ళండి. హిందీ మాక్సిమం మన దగ్గరైతే హైదరాబాద్‌లో చూస్తారు. నెక్స్ట్ వరంగల్‌లో చూస్తారు. నెక్స్ట్ ముస్లిమ్స్ అయితే ఎవరో ఉన్నారో వాళ్ళందరూ ఓటైతే ఖచ్చితంగా నబీల్‌కైతే 100% పడతది. ఎందుకంటే తను ఒక లాంగ్వేజ్ ద్వారా ఎళ్తున్నారు. ఎవరైతే లాంగ్వేజ్ ద్వారా ఒక ఎమోషన్ ద్వారా ఎళ్తారో 100% బరాబర్ ఓటింగ్ అయితే పడతది. అండ్ తను యూట్యూబ్‌లో వీడియోస్ చూస్తే చాలా వరకు హిందీలోనే ఉన్నాయి. అదొక్కటే చాలు. ఆ హిందీ అనే పదం ఒక్కటి చాలు. ఈవెన్ ఒకవేళ ఎవరైతే తనకు నార్త్‌లో ఫాలోవర్స్ ఉంటే మాత్రం ఒకవేళ హిందీ లైక్ నార్త్ ఇండియన్స్ ఎవరన్నా తనకి ఫాలోయర్స్ ఉంటే మన స్టేట్‌లో కాకుండా ఓటింగ్ అయితే చాలా ఇంపాక్ట్ అయితే అవకాశం ఉంది. తను ఒకవేళ ఇప్పుడు మన పీఆర్ టీమే తనకైతే ఖచ్చితంగా ఒక టీమ్ అయితే ఉందని అనిపిస్తుంది. ఒకవేళ ఆ టీమ్ గాని ఓటేయనని చెప్తే మాత్రం బరాబర్ ఓటింగ్ అయితే గట్టిగా గుద్దుతారు. అతను ఓటింగ్ ఇన్‌ఫ్లుయెన్స్ మేబీ ఒకవేళ టాప్ 5లోకెళ్తే మాత్రం విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. అంత క్లియర్‌గా అయితే అర్థమైతుంది. నేను మొన్నటిదాకా అయితే నబీల్‌ని టాప్ 5లో అనుకోలేదు. కానీ వన్స్ ఓటింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాతకి అసలు ఖతర్నాక్ ఐడియాతో అయితే ఎళ్ళినట్టు అనిపించింది. అందుకే చాలా సైలెంట్‌గా ఉన్నాడు. ఎవరితో గొడవలు పడుకోకుండా ఉన్నట్టయితే అర్థమైతుంది. నబీల్ అయితే చాలా స్ట్రాంగ్‌గా ఒక గేమ్ ప్లాన్‌తో అయితే ఎళ్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరైతే తనకి ఆల్రెడీ ఒక బేస్ ఓటింగ్ అయితే ఉంది. అండ్ తనకి ఇంకా గెలవాలంటే ఖచ్చితంగా న్యూట్రల్ ఆడియన్స్ కూడా ఓటింగ్ కావాలి. అందుకే మేబీ సోనియా మీద చాలా అనాలిసిస్ చేసి సోనియా మీద అటాక్ చేయడం అయితే జరిగింది. కాబట్టి తనకైతే చాలా ఓటింగ్ శాతం అయితే ఇంక్రీజ్ అయితది. అసలు యాక్చువల్‌గా అయితే తనకైతే ఓటింగ్ అసలు పడకూడదు. కానీ ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా తనకి యూట్యూబ్ ఛానల్ నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి అండ్ హిందీ ఆడియన్స్ నుంచి అండ్ ముస్లిమ్స్ నుంచి అందరి నుంచి కూడా ఓటింగ్ అయితే బరాబర్ గుద్దుతుంది. తను చాలా ఇన్‌ఫ్లుయెన్స్ అయితే చేస్తాడు ఫ్యూచర్‌లో అయితే అనిపిస్తుంది. ఇప్పుడు నా ఎస్టిమేషన్ ప్రకారం టాప్ 5లో ఎవరుంటారంటే క్లియర్‌గా నిఖిల్, విష్ణుప్రియ, యస్మి, మణికంఠ, నబీల్ ఫిక్స్ వీళ్ళైతే 100% డామ్ షూర్. అయితే ఇక్కడ ఫ్యూచర్‌లో పోతున్న కొద్దీ ఏందంటే మనకి క్లియర్‌గా యస్మి అండ్ మణికంఠకైతే గట్టిగా వార్ అయితే ఉండబోతుంది అర్థమైతుంది నాకైతే. ఎందుకంటే యస్మి అయితే
మణికంఠ అయితే బాగా టార్గెట్ చేస్తుంది. అది లైక్ ఎస్మికి చాలా మైనస్ అయ్యే అవకాశం ఉంది. అండ్ తను మణికంఠ అయితే మిస్టేక్ చేశారో వేరే వాళ్ళు చేసినా గానీ తనైతే ఏం మాట్లాడట్లేదు. అది తనకి వుమెన్ కార్డ్ అయితే తన మణికంఠ సింపతి కార్డ్ వాడితే ఇక్కడ ఎస్మి అయితే ఇంకో కార్డ్ అయితే వుమెన్ కార్డ్ అయితే వాడుతుంది. ఆబ్వియస్‌లీ విచ్ ఈస్ రాంగ్. అది ఊకే పదే పదే పోర్ట్రే చేస్తే మాత్రం ఖచ్చితంగా ఎస్మి అయితే ఎఫెక్ట్ అయిద్ది. ఇది మణికంఠకైతే ఫ్యూచర్‌లో ప్లస్ అయిద్దని క్లియర్‌గా అర్థమైతుంది నాకైతే. యాహ్! అండ్ 'మణికంఠ' వర్సెస్ 'యష్మి' అయితే ఖచ్చితంగా పోతున్న కొద్దీ వార్ అయితే జరుగుతది. ఫ్యాన్స్ డివైడ్ అయ్యే అవకాశం అయితే చాలా వరకు ఉంది. అండ్ ఒకవేళ ఈ వీక్ 'సోనియా' గాని ఎలిమినేట్ అయితే 'నిఖిల్' గేమ్ మాత్రం డామ్ షూర్‌గా డ్రాప్ అయితదా? పెరుగుతదా? చూడాలి. నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే 'యష్మి' వచ్చి 'నిఖిల్‌ని' ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తది అనిపిస్తుంది. ఖచ్చితంగా డామ్ షూరు 'నిఖిల్', 'యష్మి', 'నిఖిల్' ప్లస్ 'పృథ్వీ' మధ్యలో గేమ్ అయితే నడుస్తది అనిపించేటట్టుంది. కాబట్టి చూడాలి మళ్ళా ఏమైతుందో. ఇంకేమున్నాయి పాయింట్స్ నెక్స్టు ఇంకా ఎవరున్నారు? మిగతా వాళ్ళు ఎవరున్నా గానీ వాళ్ళకి బయట ఓటింగ్ అయితే సీత గానీ, నయనిక గానీ, ప్రేరణ గానీ వీళ్ళకి ఓటింగ్ అయితే పడుతుంది. కానీ అంత ఇంపాక్ట్ అయితే లేదు. కానీ ఒకవేళ మధ్యలో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వస్తే మాత్రం మనమైతే చెప్పలేం వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంటదో. అప్పుడు ఒక టాప్ 5 అయితే చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. సీజన్ ఇప్పుడైతే ప్రస్తుతానికి చీఫ్‌గా సీత అయితే సెలెక్ట్ అయింది. తను ఎమోషనల్. ఆబ్వియస్‌గా తనైతే ఏదో ఒక మధ్యలో అయితే ఎలిమినేట్ అయిపోద్ది. అండ్ ప్రేరణ కూడా, నయనిక కూడా ఖచ్చితంగా ఎలిమినేట్ అయిద్ది. కొంచెం డౌన్ అయింది. అండ్ టాప్ 5 అయితే క్లియర్‌గా అయితే వీళ్ళైతే కనపడుతున్నారు. ఆదిత్య ఓం గారు కూడా మధ్యలో అయితే ఎలిమినేట్ అయితారు క్లియర్‌గా అర్థమవుతుంది. అదైతే డామ్ షూరు. టాప్ 5 అయితే వీళ్ళే. ఒకవేళ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరన్నా కొత్తోళ్ళొస్తే మనమైతే చెప్పలేం మరి ఏమైద్దనేది. యాహ్! నబీల్ మాత్రం టాప్ 5లో ఫిక్స్ అయిపోయాడు. అది మాత్రం డామ్ షూర్. పీఆర్ టీమ్ అయితే ఘోరంగా హార్డ్ వర్క్ చేస్తుంది. అదైతే క్లియర్‌గా అర్థమవుతుంది. మరి చూడాలి ఈ పీఆర్ టీమ్ ఇంపాక్ట్ ఎంత ఉండబోతుందో పోతున్న కొద్దీ. యాహ్! ఇట్లాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ వైరల్ న్యూస్ కోసం అండ్ బిగ్ బాస్ రివ్యూస్ కోసం మా ఛానల్ కార్నైతే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.